చూడమ్మా ప్రాబ్లం నెంబర్ 18. ఇక్కడ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. దాన్ని ఏ మైనస్ బి వాల్యూ అంటారండి కదా. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 అవుతుంది. అంటే ఇక్కడ లిమిట్ ఈ 5 దగ్గర మనకి డెఫినేషన్ చేంజ్ అయింది. 5కి అబోవ్ 5కి బిలో రెండు డెఫినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫంక్షనల్ వాల్యూ ఎల్హెచ్ఎల్ ఒకటి కాబట్టి ఎఫ్ ఆఫ్ 5 అనేది నువ్వు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ ఇంటూ 5 మైనస్ 6 మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ 6 ప్లస్ 1 అని ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ 5. అంటే 5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ 5 అంటే ఎక్స్ ప్లేస్లో 5 పెట్టామనుకోండి లోపల ఉన్న వాల్యూ నెగిటివ్ అవుతుంది. మాడ్యులస్ డెఫినేషన్ వల్ల మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, యాక్చువల్గా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మైనస్ ఎక్స్ రాయాలి కాబట్టి ఈ లోపల ఉన్న వాల్యూ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి ఏ టైమ్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ అని రాసి ఆ ఎక్స్ వాల్యూ 5 మైనస్ ఎక్స్ రాయాలి. అర్థమైంది కదా, ప్లస్ 1. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఎక్స్ మైనస్ 5 ఇంటూ ప్లస్ 1 అవుతుంది. అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 5 అంటే ఏఎక్స్ మైనస్ 5a ఆర్ ఏ పై ప్లస్ 1 అనేది ఫంక్షనల్ వాల్యూ. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 5 మైనస్ అయినా ఇదైనా ఒకటే కాబట్టి రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. రైట్ లిమిట్ కూడా ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి కాబట్టి రైట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ డెఫినేషన్ వాడాలి. ఏం చేత అబోవ్ 5 ఇది ఇచ్చాడు కాబట్టి అని చేత లిమిట్ ఎక్స్టెన్స్ టు 5 ప్లస్ అని రాసి ఈ డెఫినేషన్ రాస్తే బి ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5 ప్లస్ 3. ఓకే, ఇది మనకి ఈ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఉన్న వాల్యూ ఏఎక్స్. ఏఎక్స్ అంటే ఏంటి, దట్ మీన్స్ 5a మైనస్ 5a ప్లస్ 5a మైనస్ 5a ప్లస్ 1 అంటే 5 టైమ్స్ ఆఫ్ a మైనస్ a ఇంటూ 5 ప్లస్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ 5 ప్లస్ అయింది అనుకోండి, 5 ప్లస్ అయినప్పుడు ఇదేమవుతుంది, పాజిటివ్ అవుతుంది. 5 వేసుకుంటే 5 ప్లస్ 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 5 అంటే 3.14 యాక్చువల్ 3.14 కంటే 5 ఎక్కువే కదా. సో 5 అనేది దీనికంటే ఎక్కువ కాబట్టి లోపల ఉన్నది పాజిటివ్ నెంబర్ కాబట్టి మాడ్యులస్ రిలీవ్ చేసి రాస్తే బి ఇంటూ 5 మైనస్ 5 అని రాసి దీన్ని మాడ్యులస్ రిలీవ్ చేసేయచ్చు. ఏం చేత పాజిటివ్ నెంబర్ కాబట్టి ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5a మైనస్ 5a మైనస్ 5a ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ మనకి 5b ఇక్కడ 5a ఉంది. సో దాన్ని ఇటువైపు తీసుకొస్తే 5 టైమ్స్ ఆఫ్ a మైనస్ b అవుతుంది. ఇక్కడ 5a ఇది ఇటువైపు తీసుకొస్తే మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 5 టైమ్స్ ఆఫ్ a మైనస్ b అవుతుంది. ఇక్కడ ప్లస్ 3 ఉంది, ఈ ప్లస్ 3 ఇలా ఉంచేసేసి ఆ 3ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 1, ఆ 1 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 1 అవుతుంది. అంటే ఏ మైనస్ బి కామన్ చేస్తాం అనుకోండి, ఇందులో ఏ మైనస్ బిని కామన్ చేస్తారు 5 మైనస్ ఈ 5ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏ మైనస్ బి వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి అడిగేది ఏ మైనస్ బి వాల్యూ కాబట్టి ఏ మైనస్ బిని సబ్జెక్ట్ చేయాలి. అంటే మైనస్ ప్లస్ 2 ఇటువైపు వస్తే మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఏ మైనస్ బి కావాలి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/5 మైనస్ 5 అంటే ప్లస్ తీసుకొచ్చి 5 మైనస్ 5 అని రాయొచ్చు. ఇంకా మైనస్ కామన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఆప్షన్ అన్నమాట ఆన్సర్. నెక్స్ట్, సో తర్వాత 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అంట, ఎఫ్ ఆఫ్ మైనస్ 5 మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 వరకు. నేను ఈ డెఫినేషన్ స్ప్లిట్ చేసేస్తాను. వాడు ఏమని ఇచ్చాడంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 5కి మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0కి ఈ మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 1గా డిఫైన్ చేశాడు. సో ఈ కింద అంతా 1, దీని కింద మొత్తం
దీని వాల్యూ డెఫినేషన్ 1. సో 1 కంటే ఎక్కువ దగ్గర, 0 కంటే ఎక్కువ దగ్గర, 0 నుంచి π/2 వరకు కూడా దీని వాల్యూ ఎంత ఉంది అంటే 1 + sin x అంటే డెఫినేషన్ 1 + sin x. సో ఈ కింద అంతా 1 దగ్గర నుంచి 0కి π/2కి మధ్యలో ఇది. తర్వాత π/2 కంటే ఎక్కువ దగ్గర ఎలా ఉందంటే 2 + x - π/2 2 + x - π/2 హోల్ స్క్వేర్. ఇది దీని యొక్క డెఫినేషన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డెరివబిలిటీ అట్ x = 0 అనేది వెరిఫై చేద్దాం. అంటే f'(0) మైనస్ చూస్తే ఎంత అవుతుంది, దీనికి డెరివేటివ్ చేస్తే 0 అయిపోతుంది. f'(0) ప్లస్ ఎంత అవుతుంది, డెరివేటివ్ చేస్తే దీనికి డెరివేటివ్ చేస్తే 0 + sin x డెరివేటివ్ cos x. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + cos 0 అంటే ఎంత 1. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, కాబట్టి ఇది డెరివబుల్ అన్నది కరెక్ట్ కాదు, ఆప్షన్ 1 రాంగ్. తర్వాత f ఈజ్ డెరివబుల్ అట్ π/2 అని ఇచ్చాడు. సో ఆ ఆప్షన్ వెరిఫై చేయాలంటే π/2 దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. తెలుసు కదా, డిఫరెన్షియబిలిటీ చేయాలంటే మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ LF' RF' క్యాలిక్యులేట్ చేయాలి. LF' అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, అది ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ దగ్గర LF' కట్టాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఆ వాల్యూకి ఏదైతే ఆ ఫంక్షన్కి ఏదైతే డెఫినేషన్ ఇచ్చాడో దాని యొక్క డెరివేటివ్ కట్టాలి. అలాగే రైట్ సైడ్ ఆ ఫంక్షన్ వాల్యూకి ఉన్న డెరివేటివ్ ఆ పాయింట్ దగ్గర కట్టాలి. ఏదైనా పాయింట్ అయితే ఈ రెండు ఈక్వల్ అయితే కనుక ఆ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవుతుంది. LF' RF' డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, LF' అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, RF' అంటే రైట్ సైడ్ నుంచి. అలాగే నేను 0 దగ్గర LF' RF' కట్టాను. LF' ఇలా కూడా రాయొచ్చు, f' 0 మైనస్ అని రాయొచ్చు, f' 0 ప్లస్ అని రాయొచ్చు. ఇది LF' అవుద్ది, ఇదేమో RF' అవుద్ది, RF'. ఓకేనా, అర్థమవుతుందా? కాబట్టి RF' LF' రెండు ఈక్వల్ అయితే ఆ పాయింట్ దగ్గర 0 అనే పాయింట్ దగ్గర మనం తీసుకుంటున్నాం. 0 అనే పాయింట్ దగ్గర LF' 0 వచ్చింది, RF' ఎంత వచ్చింది 1 వచ్చింది. ఎంచేత sin x డెరివేటివ్ చేసింది జస్ట్ అంతే. కాబట్టి ఇది రెండు డిఫరెంట్గా వచ్చినాయి కాబట్టి LF' ఈజ్ నాట్ ఈక్వల్ టు RF'. సో కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x = 0, నాట్ డిఫరెన్షియబుల్. అలాగే ఇప్పుడు π/2 దగ్గర మనం చెక్ చేయాలి. ఎట్ π/2 పాయింట్ దగ్గర అట్ x = π/2 దగ్గర LF' ఆఫ్ π/2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు LF' అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ దానికి డెరివేటివ్ ఏమి ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ π/2కి ఇది ఫంక్షన్, దాని యొక్క డెరివేటివ్ ఏమవుద్ది, 1కి డెరివేటివ్ 0, sin x డెరివేటివ్ cos x అవుద్ది. సో sin x డెరివేటివ్ cos x కాబట్టి ఇప్పుడు మనం డెరివేటివ్ చేసాం. ఇందులో π/2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. π/2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 0 + cos π/2, cos π/2 వాల్యూ ఎంత 0, కాబట్టి టోటల్గా ఇది 0 వచ్చింది. ఇప్పుడు RF' క్యాలిక్యులేట్ చేయాలి. RF' ఆఫ్ π/2 కడితే RF' అంటే రైట్ సైడ్ చూడండి, దీనికి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు, 2 + x - π/2 హోల్ స్క్వేర్ అనేది దాని యొక్క డెఫినేషన్. డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డెరివేటివ్ చేస్తే 2కి డెరివేటివ్ 0, x - π/2 హోల్ స్క్వేర్ అంటే డెరివేటివ్ చేస్తే 2 × x - π/2 హోల్ స్క్వేర్ అనేది 2 - 1 కదా, అది ఎన్నో డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, అంటే దానికి డెరివేటివ్ ఇది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, π/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 × x ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేస్తే π/2 - π/2 అవుతుంది. అంటే ఎంత వచ్చింది, 0 వచ్చింది. LF' ఎంత 0, RF' ఎంత 0. దేర్ఫోర్ LF' ఈజ్ ఈక్వల్ టు RF'. సో ద ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ x = π/2. LF' π/2 ఈజ్ ఈక్వల్ టు RF' π/2. కాబట్టి ఈ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుంది. దేర్ఫోర్ డిఫరెన్షియబుల్ అట్ x = π/2 అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అంటే ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ ఓకే,
ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ అని ఇచ్చాడు. ఈ ఫంక్షన్ ఎప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ డిఫరెన్షియబుల్ అవ్వాలన్నా కంటిన్యూస్ అవ్వాలన్నా ఆ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి. ఈ ఫంక్షన్ డిఫైన్ ఎక్కడ అవుతుందంటే ఈ రూట్లో ఉంది కదా, ఈ రూట్లో ఉన్న వాల్యూస్ డిఫైన్ అవ్వాలి. టు బీ వెల్ డిఫైన్డ్ ఫస్ట్ రూట్ ఎక్స్లో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. ఈక్వల్ 0 కూడా కాకూడదు. అలాగే రూట్లో ఉన్న x+1 కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అవ్వాలి పైన ఉన్న దాన్ని బట్టి. పైన 0 వచ్చిన ప్రాబ్లం లేదు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 పెట్టి. డినామినేటర్ ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం 0 కాకూడదు. కాబట్టి ఎక్స్ అనేది పాజిటివ్ ఉండాలి. x+1 గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ x+1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ -1. -1 కంటే ఎక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. రెండింటికి కాంబినేషన్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఎక్స్ అనేది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఫంక్షన్ డిఫైన్ అవ్వద్దు. సో ఇట్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఓన్లీ వెన్ దిస్ ఇన్ దిస్ ఇంటర్వల్. అది ఎక్కడ ఇచ్చాడంటే థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. నెక్స్ట్ 21 చూస్తే tan x² యొక్క బాక్స్ వాల్యూ చాలా జాగ్రత్తగా వినండి. tan² x అనేది గ్రాఫ్ మనం కన్సిడర్ చేస్తే tan x గ్రాఫ్ ఫస్ట్ కన్సిడర్ చేయండి. సో tan x గ్రాఫ్ 0కి అరౌండ్లో అంటే -π/2 నుంచి +π/2 ఇంటర్వల్లో ఈ tan x అనే గ్రాఫ్ ఇంక్రీజింగ్ కర్వ్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఈ ఇంటర్వల్లో ఇది y = tan x. దీన్ని స్క్వేర్ చేసామనుకోండి నంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి అంతే. సో ఈ 1 దగ్గర దీని వాల్యూ π/4 దగ్గర దీనికి కరస్పాండింగ్ వాల్యూ అంతా 1. అలాగే ఇక్కడ -π/4 దగ్గర కూడా ఈ కరస్పాండింగ్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, tan² x చేస్తాం అంటే 1కి పైన ఉన్న వాల్యూస్ అన్నీ ఇంకొంచెం ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఈ గ్రాఫిక్ పొజిషన్ ఇలాగే ఉంటుంది, షేప్ సమ్వాట్ చేంజ్ రావచ్చు. ఓకే, ఎలా ఉంటుంది, సారీ ఇలా ఉంటుంది. సో ఇలాగే ఉంటుంది, దీని పొజిషన్ జస్ట్ చేంజ్ వస్తుంది కానీ ఇది అరౌండ్లో ఇలాగే ఉంటుంది. సో ఐడెంటికల్గానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కావాలి. అదే దీని యొక్క 0 దగ్గర డిఫరెన్షియబిలిటీ గురించి అడిగాడు, కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ గురించి అడిగాడు. స్క్వేర్ చేయడం వల్ల కంటిన్యూటీ ఏమి దెబ్బతింది. f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x = 0. బాక్స్ ఎక్స్ అడిగాడు, cos² x కదా, బాక్స్ ఎక్స్ అడిగాడు. బాక్స్ ఎక్స్ అడిగినప్పుడు ఇది కొంచెం మనకి దీని అవుట్పుట్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ అవుతుంది. బాక్స్ ఎక్స్ ఎప్పుడు కూడా అవుట్పుట్ ఇంటిజర్స్ ఇస్తుంది. సో మనకి దీని కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఫస్ట్ డిఫరెన్షియబిలిటీ అనేది అవ్వాలంటే ఫస్ట్ కంటిన్యూస్ అవ్వాలి. కంటిన్యూటీ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎట్ x = 0 గురించి మాట్లాడదాం. ఎట్ x = 0 వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కంటిన్యూటీ. f(0) ఎంత, f(0) అంటే ఇది tan² x కాబట్టి tan² 0 అవుతుంది. tan² 0 అంటే ఎంత, tan 0 0 కదా, 0కి బాక్స్ కట్టినా మళ్ళీ 0నే వస్తుంది. సో f(0) క్లియర్గా 0 అయింది. ఇప్పుడు రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కట్టాలి అంతే కదా. రైట్ లిమిట్ కట్టాలంటే లిమిట్ x → 0 ప్లస్ f(x) క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, లిమిట్ x → 0 ప్లస్ తీసుకున్నప్పుడు f(x) ఇది tan² x. సో x 0 ప్లస్కి టెండ్ అవుతుంది అనుకో, tan² x దేనికి టెండ్ అవుద్ది, ఇదే కదా tan² x ఇంచుమించుగా దానికి నైబర్హుడ్లోనే ఉంటుంది అది కూడా. సో అటువంటి నంబరు 0.001 ఇలాంటి నంబర్స్ ఉంటే కనుక దాని బాక్స్ వాల్యూ పెడితే ఏమవుతుంది, ఖచ్చితంగా 0 అవుతుంది. సో మనకి ఈ నైబర్హుడ్లో 0+లో బాక్స్ tan² x ఖచ్చితంగా 0 అవుతుంది. అలాగే లెఫ్ట్ లిమిట్ కట్టాలనుకోండి, లిమిట్ x → 0 మైనస్ లెఫ్ట్ లిమిట్ కడుతున్నాను. f(x) అంటే బాక్స్ tan² x. ఇప్పుడు చూడండి దీనికి 0+ అంటే 0 నైబర్హుడ్లో సపోజ్ x కనుక x = 0.01 అని తీసుకున్నాను అనుకో నైబర్హుడ్లో. ఇప్పుడు దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, x², అదే tan x కూడా అలాంటిది వాల్యూ అవుద్ది. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుద్ది, సో ఇక్కడ దీనికి tan x x = ఎంత తీసుకున్నా,
అంటే tan x కూడా అటువంటి నైబర్హుడ్లో వాల్యూనే వస్తుంది. అంటే tan స్క్వేర్ x కూడా అలాగే నైబర్హుడ్ వాల్యూనే సంథింగ్ వస్తుంది అనుకో స్క్వేర్ చేసిన తర్వాత. దీన్ని బాక్స్ కడితే ఎంత అవుతుంది? దీన్ని బాక్స్ కట్టినా అది జీరోనే. ఇది స్క్వేర్ చేస్తున్నాం కదా, నెగిటివ్ ఉన్నది ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ వచ్చినప్పుడు దాన్ని స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్ వచ్చిందంటే ఇది బిలో ఉన్న కర్వ్ ఎబో కర్వ్ అవుతుంది, ఎబో ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్ ఎక్స్ ఇలా ఉంటుంది కర్వ్. కాబట్టి పాజిటివ్ వాల్యూస్కి బాక్స్ కట్టినప్పుడు మళ్ళీ జీరో అయిపోతుంది, కాబట్టి జీరో అవుతుంది. ట్రాన్స్ఫర్ ఎక్స్ బాక్స్ కట్టినప్పుడు ఏమవుతుంది? జీరోకి టెండ్ అవుతుంది. కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్గా జీరో వచ్చినాయి కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1కి లీడ్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాడు, బాక్స్ ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాడు. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా బాక్స్ ఎక్స్ క్యూబ్ అనేది డిఫరెన్షియబిలిటీ, కంటిన్యూటీ వీటి గురించి మాట్లాడుతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం ఒకసారి. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సపోజ్ ఎక్స్ పాజిటివ్ అనుకోండి, సపోజ్ ఎఫ్ పాజిటివ్ అయితే ఈ బాక్స్ మాడ్యులస్ ఏముంది? పాజిటివ్ నెంబర్కి, అంటే ఎక్స్ క్యూబ్ అయిపోతుంది క్లియర్గా. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ నథింగ్ బట్ ఎక్స్ క్యూబ్. సపోజ్ ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు లోపల ఉన్న వాల్యూ ఏమవుతుందంటే నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అయినప్పుడు మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఏమైందంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సిన 0 దగ్గర డిఫరెన్షియబిలిటీ గురించి మాట్లాడదాం. ఎక్కడ పైన ఎక్కడైనా సరే డిఫరెన్షియబుల్ ఇది కర్వ్, నేను చేత స్మూత్ కర్వ్ కాబట్టి డిఫరెన్షియబుల్ అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ అనేది కూడా డిఫరెన్షియబులే నెగిటివ్ సైడ్, కానీ 0 దగ్గర ప్రాబ్లం డెఫినేషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి నేను అక్కడ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ గురించి కూడా మాట్లాడవచ్చు. నేను డిఫరెన్షియబుల్ అయిపోయింది నేను కంటిన్యూస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి నేను డిఫరెన్షియబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఎట్ ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0 కడతాను. ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ అనమాట. డెరివేటివ్ చేసి 0 సబ్స్టిట్యూట్ చేయాలి. దీనికి లెఫ్ట్ సైడ్ 0కి లెఫ్ట్ సైడ్ ఇదే కదా డెఫినేషన్, ఎక్స్ క్యూబే కదా, దానికి డెరివేటివ్ ఎంత అంటే మైనస్ 3x² అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, వాల్యూ ఎంత? 0. అలాగే ఆర్ఎఫ్ డాష్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 0 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? డెరివేటివ్ చేయాలి. ఆర్ఎఫ్ డాష్ 0 అంటే నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ మాట. డెరివేటివ్ చేస్తే ఎంత అవుద్ది? 3x² అవుద్ది. 3x²లో ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? 0 పెట్టాలి, అంటే 0 వచ్చింది. ఎల్ఎఫ్ డాష్ ఇది కూడా ఆర్ఎఫ్ డాష్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్, అంటే ఎల్ఎఫ్ డాష్ ఆర్ఎఫ్ డాష్ ఈక్వల్ అయితే చాలు, డిఫరెన్షియబుల్ అయిపోయినట్టే. ఆ డిఫరెన్షియబిలిటీ ఎంతకి ఈక్వల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0కి ఈక్వల్. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 0 అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఫైనైట్ నెంబర్ ఎగ్జిస్ట్ అయిందో డిఫరెన్షియబుల్ అని చెప్పొచ్చు. యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఎవ్రీవేర్ డిఫరెన్షియబుల్, ఇది కూడా పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఎవ్రీవేర్ డిఫరెన్షియబుల్. కాబట్టి అటువైపు 0కి అటువైపు, 0కి ఇటువైపు కూడా డిఫరెన్షియబుల్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం 0 దగ్గర కూడా డిఫరెన్షియబుల్ కాబట్టి డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ అనొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాడు డిఫైన్ చేసింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 1 - x. చాలా సింపుల్గా ఆలోచించాలి దీన్ని. సో ఇందులో ఉన్న రెండు ఫంక్షన్లు ఏంటంటే బాక్స్ ఎక్స్ ఒకటి, మాడ్యులస్ ఆఫ్ 1 - x ఫంక్షన్ ఒకటి. మాడ్యులస్ ఆఫ్ 1 - x ఇది ఎవ్రీవేర్ కంటిన్యూస్, అసలు దీని గురించి ఆలోచించక్కర్లే. ఎందుకంటే ఇది ఎక్కడ ప్రాబ్లం పెట్టదు మనల్ని. సో 1 దగ్గర బ్రేక్ అవుద్ది, 1 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ దగ్గర దీన్ని ఒక వి షేప్లో కర్వ్ అవుతుంది అన్నమాట. వి షేప్లో ఉంటుంది కర్వ్, ఇటువైపు అయినా అటువైపు అయినా ఒక ఎలా ఉంటుందంటే ఒక వి షేప్లో కర్వ్ ఉంటుంది. ఇది కంటిన్యూ, ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఇంకా రైట్ సైడ్ తీసుకున్నా లెఫ్ట్ సైడ్ తీసుకున్నా, కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. ఇక్కడికి వచ్చేటప్పటికి బాక్స్ ఎక్స్ ఇంటిజర్స్ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుంది. ఇంటిజర్స్ దగ్గర దీనికి ప్రాబ్లం. ఇంటిజర్స్ కాకపోతే ఇది కంటిన్యూస్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దాని గురించి. కాబట్టి బాక్స్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది ఇక్కడ నాన్ ఇంటిజర్స్ దగ్గర. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ రెండు కేసుల కింద డివైడ్ చేయండి దీన్ని. కేసు 1లో ఏం చెప్తామంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఐ అనండి, అంటే ఇంటిజర్స్లో కాదు అని చెప్పండి. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఐ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది నాన్ ఇంటిజర్ నెంబర్, సపోజ్ 1.5, 3.5
లేకపోతే 9.6 ఇలాంటి నెంబర్స్ అన్నమాట, నాన్ ఇంటిజర్ నెంబర్స్. వాటి దగ్గర తీసుకుంటే ఇది కంటిన్యూసే, ఫస్ట్ ఫంక్షన్ కంటిన్యూసే బాక్స్ ఎక్స్, సెకండ్ది ఎవ్రీవేర్ కంటిన్యూస్. అంటే కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ అంటే కంటిన్యూసే కదా, ఆల్రెడీ చెప్పిన ప్యాటర్న్స్ని బట్టి. రెండు కంటిన్యూస్ ఫంక్షన్స్ ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే రిజల్టింగ్ సమ్ కూడా కంటిన్యూస్ అయిపోద్ది. అంటే ఈ కేసులో నాట్ బిలాంగ్స్ టు ఐ అనేది సాటిస్ఫై అయిపోయింది. ఇక మనకు కావాల్సింది ఏంటి, ఐ దగ్గర చూడాలి. ఐ అంటే ఇంటిజర్స్ దగ్గర చూడాలి. ఇంటిజర్స్ దగ్గర అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనం చెక్ చేసాం అనుకోండి, ఇది ఏమవుద్ది, డిస్కంటిన్యూస్ అవుద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అదేమవుద్ది, కంటిన్యూస్ అవుద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇంటిజర్స్ దగ్గర ఎగ్జాంపుల్గా ఇది డిస్కంటిన్యూస్ ఫంక్షన్, ఇది కంటిన్యూస్ ఫంక్షన్. అంటే డిస్కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ అంటే డిస్కంటిన్యూసే కదా. యాడ్ అయినప్పుడు ఒక కంటిన్యూస్ ఒక డిస్కంటిన్యూస్ యాడ్ అయిందంటే అది ఖచ్చితంగా డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. సో డిస్కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ బికమ్స్ డిస్కంటిన్యూస్. ఓకే, ఎలా అవుతుంది ఇది అన్నది మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒకసారి. ఎలా అవుతుంది అంటే ప్రీవియస్ వీడియోస్లో కంటిన్యూటీ గురించి మాట్లాడాము, ప్యాటర్న్స్ గురించి. ఒకసారి చూడండి. మనకి ఏదైనా సరే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ అనేది కనెక్ట్ అయి ఉన్నాయి. దీని యొక్క కంటిన్యూటీ గురించి మాట్లాడాలి ఒక పాయింట్ దగ్గర, ఏదో సమ్ ఏ పాయింట్ దగ్గర. దీనికి ఏముంటాయి జనరల్గా కంటిన్యూస్ అవ్వాలంటే ఫంక్షనల్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఎల్హెచ్ఎల్ ఉంటుంది, ఆర్హెచ్ఎల్ ఉంటుంది. సో ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఫంక్షనల్ వాల్యూ 3 ఈక్వల్ అయితేనే కంటిన్యూస్ అవుద్ది. ఇది ఎప్పుడైతే డిస్కంటిన్యూస్ అవుందో ఫస్ట్ ఫంక్షను, ఇది ఆల్ఫా ఉండి ఇది బీటా ఉండి ఇది ఏదో సమ్ గామా ఉండవచ్చు, లేకపోతే బీటా ఉండొచ్చు. కనీసం ఈ మూడిట్లో ఒకటైనా కానీ రెండైనా డిఫరెంట్గా ఉంటాయి. ఆల్ఫా బీటా ఉందనుకోండి. జీ ఆఫ్ ఎక్స్ ఏముంది ఇక్కడ, దీని యొక్క కంటిన్యూటీ గురించి ఇక్కడ కే 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 అనేవి ఉంటాయి, అలాగే ఈక్వల్ ఉంటాయి 3. ఇప్పుడు రెండింటినీ కలిపిన కొత్త ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకో. సో హెచ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఎల్హెచ్ఎస్ ఏమవుద్ది, సో రిజల్టింగ్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. హెచ్ ఆఫ్ ఎక్స్ సంబంధించి ఎల్హెచ్ఎస్ ఏమవుద్ది అంటే ఆల్ఫా ప్లస్ కే అవుద్ది. ప్లస్ కదా మధ్యలో ఉన్నది, ఆల్ఫా ప్లస్ కే అవుద్ది. రెండోది బీటా ప్లస్ కే అవుతుంది. మూడోది బీటా ప్లస్ కే అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ కే, రెండోది బీటా ప్లస్ కే, బీటా ప్లస్ కే. ఈ రెండు ఈక్వల్ అయింది, ఇది డిఫరెంట్ అయిపోయింది. కాబట్టి ఏమైంది, డిస్కంటిన్యూస్ అయిపోయింది అనమాట. అలాగే ఎప్పుడైనా సరే రెండు డిస్కంటిన్యూస్, ఒక కంటిన్యూస్ ఒక డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఉంటే కనుక అది రిజల్ట్ డిస్కంటిన్యూస్. అంటే 1 దగ్గర మనం ఏం చెప్పొచ్చు అంటే, అది కూడా ఇంటిజరే కాబట్టి 1 దగ్గర కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నది అది కంటిన్యూస్ కాదు కదా 1 దగ్గర. ఎంచేదంటే 1 దగ్గర కంటిన్యూస్ అవ్వడానికి ఇప్పుడు ఏమర్థమైంది మనకి అంటే, డిస్కంటిన్యూస్ అనేది 2 దగ్గర అయింది. అంటే 1 దగ్గర కూడా అంతే కదా. 1 దగ్గర తీసుకుని ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నా, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర తీసుకున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం చూస్తే బాక్స్ ఎక్స్ అనేది ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అనేది ఇది కంటిన్యూస్. ఇది 1 దగ్గర కూడా డిస్కంటిన్యూస్. ఈ డిస్కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ అంటే డిస్కంటిన్యూస్ అవుతుంది. ఎప్పుడైతే డిస్కంటిన్యూస్ అయిందో నాట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఖచ్చితంగా డిఫరెన్షియబుల్ కాదు. అంటే డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా కంటిన్యూస్ అవ్వాలి. కాబట్టి మనకి డిస్కంటిన్యూస్ అనేది సాటిస్ఫై అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం డిస్కంటిన్యూస్ నాట్ డిఫరెన్షియబుల్ అనేది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది దీంట్లో. ఓకే, ఆప్షన్ 3 మనకు ఆన్సర్ అన్నమాట.